ట్రంప్ ఇరాన్ మీద కాదు, స్టాక్ మార్కెట్ మీద, బంగారం వెండి మీద యుద్ధం చేస్తున్నట్లుంది. నిన్న బిగ్ స్టేట్మెంట్సే వచ్చినా ఇవాళ ఆఫ్టర్నూన్ తను ఇలా మాట్లాడారా? దీంతోనే మార్కెట్లు ఇవాళ భారీగా పతనమయ్యాయండి. దీనికి ఇరాన్ కూడా రియాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం జరిగిందో అది మార్కెట్లో ఆల్రెడీ కనిపించేసింది. బంగారం వెండి పడ్డా, మార్కెట్లు కూడా ఇవాళ కొంత ఎక్కువగానే రియాక్ట్ అవడం జరిగింది. బట్ వాట్ నెక్స్ట్? గతంలో ఉన్న ట్రంప్ బిహేవియర్ ని మీరు గమనిస్తే ఒకసారి నెగిటివ్ గా, వెంటనే పాజిటివ్ గా, మళ్ళీ నెగిటివ్ గా, పాజిటివ్ గా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఈ రోజు సాయంత్రం తన దగ్గర నుంచి? అండ్ నాట్ ఈవెన్ విత్ ఇన్ 24 hours లో ట్రంప్ ఎలాంటి స్టేట్మెంట్స్ చేసే అవకాశం ఉంది? నెక్స్ట్ ఉంటున్న బిగ్ ఈవెంట్ ఏంటి? అసలు ఏం జరిగి మార్కెట్స్ ఇలా రియాక్ట్ అయ్యాయి? అండ్ ఇది మనకు అవకాశంగా ఉండే ఛాన్స్ ఉందా? ఆర్ ఇంకా మార్కెట్లు పడి, ఆర్ ఈవెన్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా ఫర్దర్ గా మనకి ఇంపాక్ట్ కనిపించేదానికి ఛాన్స్ ఉందా? ఈ డీటెయిల్స్ అన్నిటిని మాట్లాడుకుంటూ చైనా వాళ్ళు ఒక బిగ్ షాక్ ఇచ్చారు యుఎస్ కి సంబంధించిన సెమీ కండక్టర్ కంపెనీస్ కి. దీంతో విన్న సెమీ కండక్టర్ కంపెనీస్ అన్ని కూడా ఒక బిగ్ వే లో ఫాలో అయ్యాయి. సౌత్ కొరియన్ మార్కెట్ కూడా క్రాష్ అయింది. డీటెయిల్స్ ని మాట్లాడుకుంటూ గ్లోబల్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటా పాయింట్స్, ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో ఏదో కొద్ది గొప్ప బై సెల్ లో కనిపిస్తూ వచ్చి కొంత పాజిటివ్ సైడ్ కనిపించారా? ఇవాళ వాళ్ళ రియాలిటీ, ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ తో ఎలాంటి యాక్టివిటీ మార్కెట్ లో బిల్డ్ చేస్తారనేది అర్థమవుతుంది. ఆ డేటాని కూడా మాట్లాడుకుంటూ గ్లోబల్ గా మన ఇండియా పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా పాయింట్, స్పెషల్లీ రేపటి నుంచి ఉండబోతున్న డేటా పాయింట్స్, ఇంక్లూడింగ్ విత్ గ్లోబల్ ఇష్యూస్ అన్నిటిని కంబైన్ చేస్తూ మాన్సూన్ రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ డేటా ఉంది. వీటిని యాడ్ చేసుకుంటూ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా వస్తున్న ఫాల్ ని కూడా అడ్రస్ చేస్తూ ఇవాల్టి మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఏం జరిగిందో నిన్న రాత్రి నుంచి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న నైట్ యుఎస్ వాళ్ళు ఇరాన్ మీద దాడి చేశారనేలా అఫీషియల్ గా యుఎస్ సెంట్రల్ కమాండ్ వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకు దాడి చేశారు దీని గురించి లాస్ట్ 2 వీడియోస్ లో మనం మాట్లాడుకున్నాం. ఇరాన్ వాళ్ళు 2 కమర్షియల్ వెజల్స్ పై, అంటే షిప్స్ పై దాడి చేశారనేలా వార్తలు బయటకు వచ్చాయి. ఒకటి ఖతార్ వాళ్ళకి సంబంధించింది, ఇంకొకటి సౌదీ వాళ్ళకి సంబంధించింది. 2 షిప్స్ పైన వాళ్ళు దాడి చేశారని, ఇన్ఫాక్ట్ అది వాళ్ళే దాడి చేసినట్టు ఎక్కడ అఫీషియల్ గా లేదు, వాళ్ళు క్లెయిమ్ చేయలేదు. అండ్ వాళ్ళే చేశారనేలా బయట సాక్ష్యాలు కూడా లేవు. కానీ అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ దగ్గర వాళ్ళు కాకుండా ఇంకెవరు దాడి చేస్తారు? సో కాబట్టి దీన్ని అందరూ తీవ్రంగా ఖండిస్తూ, అండ్ యుఎస్ వాళ్ళు కూడా సీజ్ ఫైర్ అని చెప్పి ఇలా మీరు ఎందుకు యుద్ధం చేస్తున్నారు, ఎందుకు దాడి చేస్తున్నారు అని ఇరాన్ రిలేటెడ్ గా ప్రశ్నించడం మాత్రమే కాదు, అలా చేసినందుకు ఇరాన్ మీద మేము దాడి చేస్తామనేలా అమెరికా వాళ్ళు స్ట్రాంగ్ గా ఇరాన్ మీద అటాక్ చేస్తూ ఉండడం, ఇరాన్ కి సంబంధించిన లీడర్స్ దీనికి మేము ప్రతిఘటిస్తాం, దీనికి మేము రెస్పాన్స్ ఇస్తామనేలా స్టేట్మెంట్స్ అయితే నిన్న చేశారు. ఇరాన్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఉంటుందేమో, ఇరాన్ ఇప్పుడు రెస్పాండ్ ఎలా అవుతుందా అని చెప్పి వెయిట్ చేస్తున్న తరుణంలో యుఎస్ వాళ్ళు ఇంకొక షాక్ ఇచ్చారు. ముందు అటాక్ అయితే చేశారు, సెకండ్ ఇచ్చింది యుఎస్ వాళ్ళు ఇచ్చిన షాక్. జూన్ 18th ఎంఓయూ లో సైన్ చేసి, ఎంఓయూ లో ఆర్టికల్ నెంబర్ 10 లో ఇరాన్ ఒక ఆయిల్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా సాంక్షన్స్ ఎత్తేస్తున్నాం అనేలా అమెరికా వాళ్ళు చెప్పారు. అంటే ఇరాన్ దగ్గర నుంచి ఉన్న ఆయిల్ ని వేరే వేరే కంట్రీస్, అమెరికానే కాదు, అమెరికాకు సంబంధించి అమెరికా ఒక మిత్ర దేశాలు కూడా కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు అనేలా సాంక్షన్స్ ని ఎత్తేస్తూ ఉండడం, అది ఇరాన్ రిలేటెడ్ ఒక బిగ్ పాజిటివ్ అంశం. అది ఆర్టికల్ నెంబర్ 10 వాళ్ళ ఎంఓయూ లో పెట్టుంచారు. దాన్ని జూన్ 18th సైన్ చేసి అండ్ జూన్ 22nd అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత లెస్ దాన్ 18 to 20 days టైం పీరియడ్ లో అది మళ్ళీ రివోక్ చేశారు. అంటే ఇరాన్ ఆయిల్ ఎవరు కొనద్దు, కొంటే మాకు శత్రువులే, మాకు ఇరాన్ ఇప్పుడు శత్రు, ఇరాన్ ఆయిల్ కొనకండి, ఒకవేళ మీరు అలా ఇరాన్ ఆయిల్ ని కానీ కొంటే మీరు మాకు శత్రువులు అవుతారనేలా దాని మీద మళ్ళీ శాంక్షన్స్ ని పెట్టేసేసరికి ఎకానమీ పరంగా ఇరాన్ ని రిస్ట్రిక్ట్ చేస్తున్నట్లు అవుతుంది. అండ్ ఇది ఎంఓఈ లో భాగమైన డీల్ అనమాట. 10th పాయింట్ ఇది. దాన్ని ఇప్పుడు కంప్లీట్ గా యుఎస్ఏ వాళ్ళు వెనక్కి లాగేసుకున్నారు. ఇది బిగ్ షాక్. అటాక్ చేయడం కాదు బిగ్ షాక్, ఇరాన్ కి ఒక మాట ఇచ్చి ఆ మాటను వెనక్కి లాక్కోవడం ఇరాన్ కి ఒక బిగ్ షాక్ అయితే తగిలింది. దీంతో మార్కెట్స్ ఇవాళ ఓపెన్ అయ్యి కూడా తట్టుకున్నాయి, ఆ ప్రెషర్ ని తట్టుకున్నాయి. సో మార్కెట్ లో కొంత ఫాల్ వచ్చినా బయింగ్ సపోర్ట్ కనిపిస్తుంది. బికాస్ ట్రంప్ అలానే అంటాడు, మళ్ళీ మామూలు అయిపోతాడులే అని మార్కెట్ కొంత స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నం స్టార్టింగ్ లో చేసింది. గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా హెవీగా ఫాల్ ఏం లేదు, ఒక సటిల్ లెవెల్ లోనే మనకి రియాక్షన్ కనిపించింది. బట్ దెన్ ఈ వీడియో చూడండి, ఇది నేను మీకు ఈవెన్ మన వాట్సాప్ ఛానల్లో కూడా షేర్ చేశాను. దాంట్లో ట్రంప్ చెప్తాడు ఇరాన్ తో మాట్లాడడం వేస్ట్, వాళ్ళ ఒక స్కమ్, అంటే ఒక వేస్ట్ వాటర్ లో పైన ఒక లేయర్ లా ఉంటది కదా, యూజ్ లేంది, అలా అని చెప్తూ వాళ్ళతో మాట్లాడటమే దండగా. మా నెగోసియేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ పాకిస్తాన్ కి వెళ్లి మాట్లాడాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెళ్లి మాట్లాడి నేను వదిలేస్తా, కానీ చెప్తున్నాను కదా ఇది ఒక టైం వేస్ట్, వాళ్ళ అబద్ధాల కోరులు, వాళ్ళతో మాట్లాడడం వేస్ట్. అండ్ ఇక్కడ లీడర్స్ అనట్లేదు, ఎంటైర్ ఇరానియన్స్ అంటున్నాడు. ఇది కొంచెం అండర్లైన్ చేసి పెట్టుంచండి, దీన్ని కొంచెం పక్కన పెట్టి మాట్లాడుకుందాం. ఎందుకంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా తను ఇక్కడ మాట్లాడుతున్న మాటలకి ఇరాన్ లో వేరే రెస్పాన్స్ వస్తుంది. లీడర్స్
లీడర్స్ దగ్గర నుంచి కాదు, ప్రజల దగ్గర నుంచి. దీన్ని కొంచెం పక్కన పెడితే అసలు ఏం జరిగిందని చూస్తే విలేకరు అడుగుతాడు ట్రంప్ ని ఈ వీడియోలోనే, ఇక సీజ్ ఫైర్ అయిపోయిందా, ఇక ఇరాన్ మీద యుద్ధం స్టార్ట్ చేస్తారా అంటే సీజ్ ఫైర్ అయిపోయింది, డీల్ ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టు లేకపోతే గట్టిగా కొడతాను ఈసారనేలా మళ్ళీ ట్రంప్ స్టేట్మెంట్స్ చేస్తుండడం మార్కెట్ కి సీజ్ ఫైర్ అయిపోయింది, ఓవర్ అనే మాటలు ఎప్పుడైతే ట్రంప్ దగ్గర నుంచి వినిపించాయో సడన్ గా మార్కెట్ లో క్రాష్ అయితే కనిపించింది. బట్ మార్కెట్ మర్చిపోయినట్లుంది ఎన్నిసార్లు తన సీజ్ ఫైర్ రిలేటెడ్ గా అటు ఇటు చేసి మాట్లాడాడని. ఇది ఇప్పటి వరకు మీరు వినింది ట్రంప్ సైడ్ నుంచి, అమెరికా సైడ్ నుంచి వెర్షన్. వెరాస్ ఇరాన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ చేస్తున్న కామెంట్స్ చూడండి. యుఎస్ నచ్చినట్టు రూల్స్ ని మార్చుకుంటూ ప్రత్యర్థుల్ని బులియింగ్ చేస్తూ అబ్స్టకల్స్ ని క్రియేట్ చేస్తూ చీటింగ్ చేస్తూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్టేట్మెంట్స్ చేస్తే సరిపోదు, ఇరాన్ అలాంటి గేమ్స్ ని తిప్పి కొడుతుంది, రిజెక్ట్ చేస్తుంది, మా రైట్స్ కి మా హక్కులకి మేము నిలబడతామనేలా ఇరాన్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ చేశాడు. కానీ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ చేసిన కామెంట్స్ చూడండి. ఎంఓయు ఉల్లంఘనల్ని అమెరికా చేస్తూ ఉంది, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద హక్కు ఇరాన్ దే, మా మీద యుద్ధం చేయమని చెప్తారు కానీ యుద్ధం చేస్తారు, మళ్ళీ ఆయిల్ శాంక్షన్స్ పెడుతున్నారు, సదరన్ ఇరాన్ మీద అటాక్స్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ తో కలిసి మా మీద యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎరా ఆఫ్ బులింగ్ ఎక్స్టార్షన్ ఇస్ ఓవర్, ఇకపై ఇలాంటివి జరగదు, మేము తగ్గం, వి డోంట్ ఫోల్డ్ అనే స్టేట్మెంట్స్ తో ఇరాన్ కి సంబంధించిన పార్లమెంట్ స్పీకర్ కామెంట్స్ చేస్తున్నారు. చెప్పాను కదా ఒక స్టేట్మెంట్ అండర్లైన్ చేయండి, దీని గురించి మనం మాట్లాడుకోవాలని. ఇది ఒకసారి చూడండి. ఆయతుల్లా ఖొమైనీ గత సుప్రీం లీడర్ ని యుఎస్ వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు కలిసి హతమార్చారు కదా, తన రిలేటెడ్ గా అంత్యక్రియలు అంటే లాస్ట్ రిచువల్స్ ప్రెజెంట్ జరుగుతున్నాయి, ఇంకా అయిపోలేదు, రేపు ఫైనల్ ఉందన్నమాట. ఈ పాయింట్ ఆఫ్ టైం లో అక్కడికి లీడర్స్ వచ్చారు కదా, ప్రజలందరూ కూడా చేసిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఈ వర్డ్ బయటకు మాట్లాడచ్చో లేదో, మళ్ళీ ఏదైనా యూట్యూబ్ రిలేటెడ్ ఏదైనా ఉండొచ్చు, ఇది మీకు ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. ట్రంప్ ని లేకుండా చేయండి, ట్రంప్ నే కాదు అక్కడ ట్రంప్ అండ్ ఇతర లీడర్స్ రిలేటెడ్ గా కూడా కొన్ని మార్కింగ్స్ ని చూపిస్తూ వాళ్ళని లేకుండా చేయండి, అసలు వాళ్ళతో మాటలేంటి అని వాళ్ళ అగ్రెషన్, ఇరాన్ ప్రజల అగ్రెషన్ చూపిస్తున్నారు. ఇంత కోపం ఇరాన్ ప్రజలకు ఎందుకు వచ్చింది? ఇక్కడ లీడర్స్ రిలేటెడ్ గానే మాటలుంటే బాగుండేది, అంటే లీడర్స్ మాట్లాడుకుంటుంటే డైరెక్ట్ గా ఇరాన్ ప్రజలు అంటున్నారు. ఈవెన్ ఇవాళ కూడా ట్రంప్ అన్నది ఇరానియన్స్ ఆర్ స్కమ్ అని. సో దీంతో ఏమవుతుందంటే అక్కడ ప్రజలు ఇండైరెక్ట్ గా అక్కడ లీడర్స్ మీద బిల్డ్ చేస్తారు, అక్కడ తన అన్ని మాటలు మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తున్నారని. సో ఈవెన్ వీళ్ళు తగ్గాలనుకున్నా తగ్గి ఏం సాధిస్తారు? లీడర్స్ తగ్గి ప్రజల ముందు వెదవలైతే ఏం ఉపయోగం? అసలు అల్టిమేట్ గా ఈ జియోపొలిటికల్ ఈవెంట్స్ అన్ని కూడా ప్రజల మద్దతు కూడగట్టడానికే చాలా మంది చేస్తూ వస్తారు. మీరు చూడండి ఇజ్రాయెల్ రిలేటెడ్ గా జరుగుతున్నది అదే, వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి, యుఎస్ రిలేటెడ్ గా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ యుఎస్ వెనక్కి తగ్గాల్సిన తరుణం ఇది. క్రూడ్ ఆయిల్ కూల్ ఆఫ్ అయిపోయింది కదా, మొత్తం అన్ని వెనక్కి వచ్చేసాయి కదా, ట్రంప్ కి కొంత కంఫర్ట్ దొరుకుతూ ఉండడం ముందుకు వస్తున్నట్లున్నాడు. బట్ వాట్ ఇఫ్ ఇరాన్ కంప్లీట్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని బ్లాక్ చేస్తే, మళ్ళీ కథని ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తే? ఇప్పటి వరకు అలాంటి స్టేట్మెంట్స్ ఏం మనకు కనిపించట్లేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయిందనేలా అఫీషియల్ స్టేట్మెంట్స్. బట్ వాట్ ఇఫ్ వాళ్ళు అలాంటి స్టాండ్ తీసుకుంటే ఇరాన్ వాళ్ళు, మార్కెట్స్ కది మంచి విషయం కాదు, నాట్ ఈవెన్ మార్కెట్స్, గోల్డ్ అండ్ సిల్వర్ కి మంచి విషయం కాదు. ఎక్కడ ఇవన్నీ జరుగుతాయని మార్కెట్స్ భయపడి కొంత ఓవర్ గా రియాక్ట్ అయింది. మార్కెట్స్ అయితే ఓవర్ గానే రియాక్ట్ అయ్యాయి, బికాస్ ఇవాళ నైట్ ఏమవుతుంది, రేపు మార్నింగ్ ఏమవుతుందని. ఏ స్టేట్మెంట్స్ రాకపోతే మార్కెట్ స్టెబిలైజ్ అవుతుంది. బట్ ఇరాన్ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, ఇరాన్ ప్రజలు ట్రిగ్గర్ అవుతున్నారు కాబట్టి అంత ఈజీగా ఇరాన్ లీడర్స్ కూడా వెనక్కి తగ్గే అవకాశం తక్కువ. మళ్ళీ ట్రంపే ఎటువంటి షై లేకుండా ఇరాన్ ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, ఇరాన్ పీపుల్ తో మేము కలిసి పనిచేస్తాం, ఇరాన్ మేము చెప్పినవన్నీ ఒప్పుకుంది, ముందుకెళ్తుందనే స్టేట్మెంట్స్ చేయాల్సిందే. కానీ ఇరాన్ వాళ్ళు తగ్గుతారు బికాస్ ప్రజలు అక్కడ ఆగ్రహంలో ఉన్నారు, లీడర్స్ ఎక్కడ కనిపిస్తే వాళ్ళ మీద ప్రెజర్ చేస్తున్నారు, అక్కడ లీడర్స్ మీదే. సో ఎవరైనా నన్ను అడిగితే, అంటే ఈ యుద్ధం ఇంకా కొనసాగుతుందా, ఇంకా పెద్దదైపోతుందా అంటే, ఇంత దూరం నడిపి దాన్ని మళ్ళీ మొదటికి తీసుకొస్తే మళ్ళీ ఇంత దూరం తీసుకురావడం చాలా టఫ్ అవుతుంది. జూలై 11th ఈ మధ్యలో మీటింగ్ ఉంది కదా, పాకిస్తాన్ లో యుఎస్ అండ్ ఇరాన్ మధ్యలో మీటింగ్ ఉంది కదా, ఎక్కడ ఇరాన్ వాళ్ళు తగ్గరేమో, ముందుగా కొంత ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేద్దాం. అప్పర్ హ్యాండ్ వాళ్ళది ఇవ్వద్దు, వాళ్ళు 2 వెజల్స్ మీద అటాక్ చేసినా అమెరికా కామ్ గా ఉందనేలా పోట్రే వద్దు, మంది కూడా స్ట్రెంత్ ఉందని ప్రూవ్ చేద్దాం, మనం చాలా అగ్రెసివ్ గా అనేది ప్రూవ్ చేద్దాం అనే ఒక ఒపీనియన్ లో ఇలా చేస్తూ ఉండొచ్చు. 11th జూలై సాటర్డే ఒకవేళ కంక్లూజన్ రిలేటెడ్ గా ఎటువంటి సాలిడ్ అవుట్కమ్ రాలేదనుకోండి, ఆర్ ఈవెన్ నెగిటివ్ గా ఏదైనా స్టేట్మెంట్స్ వస్తున్నాయనుకోండి, దాన్ని కూడా మార్కెట్ తట్టుకుంటది, ఏదో కొంత పడినట్లు పడుతుంది, మళ్ళీ కొంత అటు ఇటుగా ఉంటది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అవ్వట్లేదు, మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేస్తున్నాం అనే ఒక వర్డ్ లేకుండా ఇంకేం జరుగుతున్నా, ఈ మార్కెట్ ఇలా పడినట్లు పడుతున్నా మళ్ళీ కొంత రికవర్ అయిపోతుంది. కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అవడం బిగ్ థ్రెట్ మార్కెట్ కి. మళ్ళీ చెప్తున్నాను, ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ ఏం చేస్తున్నాయి, ఇరాన్ యుఎస్ఏ ని ఇజ్రాయెల్ ని కలిపి ఏం చేస్తుంది, ఇవి మార్కెట్ కి పాయింట్ కదా. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా ఎలాంటి యాక్టివిటీ ఉందనేది మెయిన్ పాయింట్. కెల్పర్ డేటా ప్రకారం, అంటే అక్కడ షిప్స్ రిలేటెడ్ గా మూమెంట్ ఎలా ఉంటుందని లైవ్ లో ట్రాక్ చేస్తున్న డేటా ప్రకారం నిన్నటికి 2/3 ఆఫ్ ద యాక్టివిటీ ఫిబ్రవరి 28 పాయింట్ కి, ఫిబ్రవరి 28 ఆ పాయింట్ కి ముందు, అంటే డే కి ముందు, అంటే యుద్ధం ఈ ఎన్విరాన్మెంట్ అంతా లేక ముందు రోజు ఎలాంటి డేటా అయితే ఉందో అందులో ఆల్మోస్ట్ 70% దగ్గరగా షిప్స్ మళ్ళీ నార్మల్ అయిపోయాయి, మళ్ళీ నార్మల్ యాక్టివిటీ ఉంది. ఇలాంటి తరుణంలో వాళ్ళు ఇప్పుడు ఇలా చేయడం, యుఎస్ వాళ్ళు ఇలా చేయడం, మరి దానికి ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వరకు వెళ్ళి రెస్పాండ్ అవుతుందా, లేకపోతే త్రూ పాకిస్తాన్ ఏదైనా మీడియేషన్ చేసి
ఇష్యూని కంట్రోల్లోకి తెచ్చుకుంటుందనే చూడాలి. అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఏం మనకి ట్రంప్ ఆ కామెంట్స్ చేసిన తర్వాత ఇరాన్ లీడర్స్ దగ్గర నుంచి కనిపించలేదు. ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు మేము తగ్గమంటున్నారే కానీ మీరు ఇది చేశారు కాబట్టి మేము ఇది తిరిగి చేస్తాం, మాకు రైట్ ఉంది, మేము చేయడానికి రైట్ ఉంది, కానీ ఇది చేస్తామని ఎలా అనట్లేదు. ఎయిర్ బేసెస్ మీద వాళ్ళు దాడి చేస్తారు, ప్లాన్ చేస్తున్నారు. ఈవెన్ కొన్ని ట్రయల్స్ కూడా వెళ్తున్నాయి. యుఎస్ కి సంబంధించిన మిలిటరీ బేసెస్ మీద ప్రయత్నిస్తున్నారు. కువైట్ బహ్రెయిన్ రిలేటెడ్ గా నెల స్టేట్మెంట్స్ మనకి వస్తున్నా దాని రిలేటెడ్ గా సాలిడ్ అండ్ కాంక్రీట్ అవుట్కమ్ ఏమి ఇరాన్ దగ్గర నుంచి ఉండట్లేదు. కాబట్టి త్రూ మీడియేషన్ ఇరాన్ కానీ ప్రయత్నిస్తూ ఉన్నా ఆర్ ఇకపై ఫర్దర్ గా ట్రంప్ ఎటువంటి బిగ్ స్టేట్మెంట్స్ చేయకపోతున్నా వాట్ ఎవర్ ఫాల్ ఇవాళ మనం చూసామో అది డెఫినెట్లీ మార్కెట్ లో మనకు కనిపించిన అవకాశమే. అండ్ హూ నోస్ బై ఎండ్ ఆఫ్ ద డే యుఎస్ మార్కెట్ ఓపెన్ అయ్యే ముందే యుఎస్ ఏదైనా కామెంట్స్ చేసినా ట్రంప్ ఏదైనా పాజిటివ్ గా మళ్ళీ కామెంట్స్ చేసినా ఎంటైర్ ఇష్యూ గురించి మళ్ళీ ఫ్లిప్ చేసిన తన మాటల్ని మళ్ళీ మార్కెట్స్ మనకి రేపు ఏదైతే ఇవాళ పతనం అయ్యాయో దాన్ని రికవరీ మోడ్ లో కూడా చూస్తాయి. కానీ ఫర్దర్ గా హార్ష్ కామెంట్స్ చేస్తున్నా దాన్ని మార్కెట్ తట్టుకుంటది. ఇరాన్ కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేస్తున్నానంటేనే మార్కెట్ ఇక్కడి నుంచి ఫర్దర్ గా టెన్షన్ కి గురవుతుంది. యుద్ధమే జరుగుతూ ఉంటే ఏదైతే మార్కెట్ లో ఫాల్ ఉంటుందో నాకు తెలిసి అదైతే అవకాశమే వితౌట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇన్వాల్వ్మెంట్. కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మళ్ళీ ఇన్వాల్వ్ అయితే మళ్ళీ అది ఓపెన్ చేయడానికి ఇప్పుడు అంగీకరించిన టర్మ్స్ కే నెలలు పట్టేసింది. మళ్ళీ అది క్లోజ్ అయితే మళ్ళీ దాన్ని ఓపెన్ చేయించడానికి వీళ్ళు ఇంకేం టర్మ్స్ పెట్టుకొని ఎలా అంగీకరించాలి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అవుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అవ్వదు, క్లోజ్ అయిందనే మాట మనకి ఇరాన్ దగ్గర నుంచి రాదు అనుకుంటే మాత్రం ఈ ఎంటైర్ సినారియోని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. అదంతా పడుతున్నా మళ్ళీ స్ట్రాంగ్ గానే మళ్ళీ మార్కెట్స్ మనకి పైకి లేస్తాయి. అండ్ ఆలోచించాల్సిన ఇంకొక విషయం కూడా జూలై 1 మనకి ఐటీ మన ఇండియా రిలేటెడ్ గా ఐటీ లో మేక్ చేసిన తర్వాత నుంచి 9% దగ్గరగా పెరిగింది. ఇవాళ వస్తున్న ఫాల్ లో కూడా అది పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. బికాస్ రేపు మనకి టీసీఎస్ నెంబర్స్ ఉంటాయని ఏమాత్రం అది పాజిటివ్ గా ఉంటున్నా అంటే ఈ ఇష్యూ మొత్తాన్ని పక్కన పెడదాం. ఐటీ రిలేటెడ్ గా ఎలాంటి పాజిటివ్ డేటా మనకి నెంబర్స్ పరంగా కనిపిస్తున్నా బాగా పెయిన్ కి తీసుకున్న ఇండెక్స్ కదా అది రివైవ్ చేస్తుంది దాన్ని. అది నిఫ్టీకి ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ సెంటిమెంట్ తెస్తుంది. మాన్సూన్ గురించి మాట్లాడాలి. మాన్సూన్ ప్రెసెంట్ 183 మిల్లీమీటర్స్ రైన్ఫాల్ అయితే ఇండియాలో నమోదు చేసింది. జూలై 7 వరకు నిన్నటి వరకు ఉంటున్న డేటా చెప్తున్నా ఓవరాల్ గా పడాల్సింది యావరేజ్ రైన్ఫాల్ పడాల్సింది 221.6 మిల్లీమీటర్. సో చూస్తే పడాల్సిన దానికంటే జస్ట్ 17% డెఫిసిట్ లో ఉన్నాం. జస్ట్ 2 వీక్ బ్యాక్ 44% డెఫిసిట్ లో ఉన్నాం. 44% నుంచి 17% డెఫిసిట్ కి రావడం అంటే డెఫినెట్లీ ఇది ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ డెవలప్మెంట్ గానే చూడాలి. మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ ఇండియా అంతా కూడా ఉండాల్సిన రైన్ఫాల్ కంటే అధికంగానే ఉంది. సో అక్కడున్న రైతులకి పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. సౌత్ రిలేటెడ్ జోన్ లో కొంత, నార్త్ ఈస్ట్ అండ్ లిటిల్ వెస్ట్ జోన్ లో మనకు కొన్ని స్టేట్స్ ఇంకా రైన్ఫాల్ కి ఇంకా డెఫిసిట్ లో ఉన్నాయి. సో ఓవరాల్ మాన్సూన్ జోన్ అయితే మన ఇండియాలో ఇంప్రూవ్ అవుతుంది విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. అండ్ నెంబర్ సీజన్ స్టార్ట్ అయింది. స్పెషల్లీ నేను ఐటీని అయితే ఎక్కువగా ట్రాక్ చేస్తున్నాను. ఇన్ కేస్ అక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ బాగున్నా ఎంటైర్ ఐటీ ఇండెక్స్ పరంగా మంచిగా పెరగడం మనం చూడొచ్చు. అది మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ మాన్సూన్స్ బాగున్నాయి. అన్లెస్ అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అయితే తప్పించి గ్లోబల్ జియో పొలిటికల్ టెన్షన్స్ మార్కెట్ ని ఇండియన్ మార్కెట్ ని ఫుల్లీ కార్నర్ చేసే ఒక పాయింట్ తక్కువ ఉంటుంది. కాబట్టి లెట్స్ హోప్ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇన్వాల్వ్ అవ్వకుండా థింగ్స్ మూవ్ అవ్వాలి అని. బట్ ఇఫ్ ఇన్ కేస్ అది ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ క్రూడ్ ఆయిల్ 80, 90, 100 అంటూ వచ్చిందంటే రూపీ ఫర్దర్ గా పతనం అవడం, మళ్ళీ బంగారం వెండి రిలేటెడ్ గా ప్రెషర్, మార్కెట్ రిలేటెడ్ గా ఫర్దర్ ప్రెషర్ అండ్ పానిక్ ని మనం చూస్తాం. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వెరీ కీ ఎలిమెంట్. అండ్ ఒకవేళ ఓవర్ నైట్ ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చి మార్కెట్ ఓపెనింగ్ కు ముందే మీకు చెప్పాలనుకుంటే ఇది మన వాట్సాప్ ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. మీరు ఒకవేళ లేకపోతుంటే లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. చాలా ఫేక్ ఛానల్స్ ఉంటున్నాయి కాబట్టి దయచేసి అఫీషియల్ లింక్స్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. అండ్ బంగారం వెండి రిలేటెడ్ గా మాట్లాడాలి అంటే ఏదైతే పతనం వచ్చిందో ఇంకా ఏదైనా జరిగి క్రూడ్ ఆయిల్ బాగా పెరిగిపోయి ఎక్కడ ఇన్ఫ్లేషన్ ఫియర్స్ మళ్ళీ పెరిగిపోతూ మళ్ళీ రేట్ హైక్స్ అనే ఎన్విరాన్మెంట్ కి వెళ్తుంది అనే మార్కెట్ భయపడుతూ రియాక్షన్ అయితే ఇచ్చింది. సో జస్ట్ క్రూడ్ ఆయిల్ ఏదైతే రియాక్షన్ ఉందో దానిపైనే బంగారం వెండి ధరలు అయితే ఇంకొంతకాలం డిపెండ్ అవుతాయి. ప్రెసెంట్ 4.5% పెరిగినట్లు మీకు కనిపిస్తుంది. యాక్చువల్లీ 6-7% దగ్గరగా కూడా ఇవాళ క్రూడ్ ఆయిల్ పెరిగింది. కానీ ఇప్పుడు 4.5కి వచ్చింది. ఎటువంటి బిగ్ అప్డేట్స్ లేకపోతే అది కూడా కూల్ ఆఫ్ అయిపోతుంది. ఆర్ ఇంకేదైనా పాజిటివ్ డెవలప్మెంట్స్ ఉంటే మళ్ళీ సడన్ గా కూడా పడుతుంది క్రూడ్ ఆయిల్. అది ఓవరాల్ గా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మంచి డేటాగానే మనం పరిగణించాలి. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఈ వార్ ఇంటెన్సిఫై అవుతూ క్రూడ్ ఆయిల్ మళ్ళీ పెరుగుతూ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇన్వాల్వ్ అవుతుంటే బంగారం వెండి రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో మనం వోల్టాలిటీని చూస్తాం. సో ఇట్స్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ మార్కెట్ అనమాట. ప్రెసెంట్ మార్కెట్ కి ఆపోజిట్ కాదు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాదు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఎవరైనా ఇంట్రాడే యాక్టివిటీస్ చేస్తూ ఉంటే గోల్డ్ అండ్ సిల్వర్ తో గుర్తుంచుకోండి, చిన్న అప్డేట్ తో 3-4% మూవ్ అవకాశం ఉంది వెండి.
1-2% మూవ్ అయ్యే అవకాశం ఉంది గోల్డ్. సో కాబట్టి జాగ్రత్త. ఇంట్రాడే ట్రేడింగ్ కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ చేస్తున్న వాళ్ళు పెట్టుబడి చేయాలనుకుంటుంటే మాత్రం స్లోగా నెల నెల కొంత మొత్తం SIP రూపంలో పెట్టుకు వెళ్ళడం తప్పించి ప్రెసెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్ నెక్స్ట్ ఎటు దారి తీస్తుందో తెలియదు. కాబట్టి ఇంత పెరిగాకొస్తున్న ఈ వోలటాలిటీలో SIP తప్పించి ఇంకొక ఆప్షన్ మనకి బంగారం రిలేటెడ్ గా అయితే లేదు. ఒకవేళ ఎవరైనా ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాలనుకొని పెద్ద మొత్తంలో లంసం ఉన్నా సరే, నేనైతే ఒకవేళ అలాంటి పొజిషన్ లో ఉన్నా సరే నేను SIP రూట్ ని చూస్ చేసుకుంటాను. అండ్ ఇవాళ FIS రిలేటెడ్ గా NSE వరకు డేటా బానే ఉంది. 1365 crore దగ్గరగా బై చేస్తున్నారు. అండ్ విత్ నార్మల్ యాక్టివిటీ 16,000 crore దగ్గరగా బై వాల్యూ వాళ్ళది కనిపిస్తుంది. విత్ నార్మల్ యాక్టివిటీ బై సైడ్ FIS ఉన్నారు, సెల్ సైడ్ కూడా DIS లేరు, వాళ్ళది కూడా 900 crore. NSE లో యాక్టివిటీ ఉంది. చూద్దాం మరి మిగిలిన ఎక్స్చేంజెస్. ఇక్కడ చూడండి, మిగిలిన ఎక్స్చేంజెస్ అన్ని NSE కాకుండా BSE, MSCI వీటన్నిటికీ నిన్నటి డేట్ ఉంది. NSEది మాత్రమే, NSEకి సంబంధించింది మాత్రమే ఇవాల్టి డేట్ ఉంది. సో ఇవాల్టి డేట్ లో FIS బై సైడ్ ఉన్నారు, DIS కూడా బై సైడ్ ఉన్నారు. లెట్స్ సీ అదర్ ఎక్స్చేంజెస్ లో డేటా ఎలా ఉందని రాగానే ఇక్కడే దాన్ని కూడా మాట్లాడతాను. సో రేపటి నుంచి మనకి నెంబర్స్ రావడం స్టార్ట్ అవుతాయి, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కీ నెంబర్స్ అన్నిటిని రేపటి నుంచి వీడియోలో ట్రాక్ చేద్దాం. అండ్ మీరు ఏదైనా పర్టికులర్ గా ఒక కంపెనీ రిలేటెడ్ గా నెంబర్స్ కోసం వెయిట్ చేస్తుంటే అది కామెంట్ సెక్షన్ లో పెట్టారంటే దాన్ని మస్ట్ గా కవర్ చేయడానికి, ఎవరైతే ఖచ్చితంగా అది మన వాళ్ళు పెట్టిన కామెంట్ కి ఖచ్చితంగా అది కవర్ చేయాల్సిందే అని అనుకుంటారో దానికి ఒక లైక్ యాడ్ చేయండి. మళ్ళీ అది ఇంకో కామెంట్ లో అవసరం లేదు, నాకు జస్ట్ డేటా కావాలి, కామెంట్స్ కాదు. ఆల్రెడీ పెట్టేస్తుంటే దాన్ని ఒక లైక్ చేయండి. ఆ డేటా అంతా ఫర్దర్ గా నోట్ చేసి లాస్ట్ టైమ్స్ లానే వచ్చిన కామెంట్స్ అన్నిటిలోంచి ఏవి మన వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారో అది ఖచ్చితంగా మన నెంబర్స్ లో డీటెయిల్డ్ గా కవరేజ్ ఉండేలా నేను ప్రయత్నిస్తాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న టోటల్ ఇన్ఫర్మేషన్ ని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటూ ఉంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ స్టాక్స్ ని కొంటున్న వాళ్ళు ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్టాక్ మార్కెట్ లో కొనడం ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంట్రీ ఎంత ఇంపార్టెంట్, ఎగ్జిట్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ జస్ట్ ఎక్కడో విని కొనేయడం కాకుండా ఆ కంపెనీ బిజినెస్ పరంగా ఏం చేస్తుంది అండ్ ఆ సెక్టార్ కమింగ్ టైమ్స్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అండ్ ఇన్సైడర్ గా ఏదైనా ప్రమోటర్ యాక్టివిటీ ఉందా అంటే ప్రమోటర్స్ రీసెంట్ టైమ్స్ లో కొంటున్నారా, పెద్ద ఇన్వెస్టర్స్ సైలెంట్ గా కొనుక్కోవడం సైలెంట్ గా ఎగ్జిట్ అవడం ఏదైనా జరుగుతుందా, అండ్ ఎక్కడ కొనడం మంచిది, సప్లై ఏరియాస్ ఏంటి, రెసిస్టెన్స్ జోన్స్ ఏంటి, అండ్ స్టాప్ లాస్ పెట్టుకొని ఈవెన్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా కూడా ఎలా ట్రాప్ అయిపోకుండా ఉండాలి, ఈ థింగ్స్ అన్నిటిని నేర్చుకోవడం స్టాక్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు చేయాలి. కంటెంట్ మీకు చాలా దగ్గరలో ఉంటుంది. ఒకవేళ ఇది ఒక ఫ్రేమ్ వర్క్ లో ప్రాక్టికల్ అప్రోచ్ తో మీరు నేర్చుకుందాం అనుకుంటే జీబ్రా లెర్న్ కి సంబంధించిన 11 స్టాక్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీస్ బుక్ మీకు యూజ్ అవుతుంది. ఇది ఒకసారి చూడండి. ఇందులో ఫ్రమ్ చాప్టర్ 1 ప్రమోటర్ బయింగ్ ఎలా మనం స్టాక్ ని పిక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనే దాని గురించి చెప్తూ, నెక్స్ట్ మొమెంటమ్ బయింగ్ గురించి, దానికి కావాల్సిన ఇండికేటర్స్ గురించి, సెక్టోరల్ గా ఎటువంటి యాక్టివిటీని మనం సెక్టార్స్ పరంగా గమనించాలి, దాని రొటేషన్ ఎలా ఉంటుందో మాట్లాడుతూ 52 వీక్ హై లో వీటి గురించి డిస్కస్ చేస్తూ ఇన్సైడ్ బార్, పాస్ట్ క్వార్టర్ లో ఉంటున్న మార్కెట్ లీడర్స్ అండ్ మ్యాజిక్ ఫార్ములా, ROC రిలేటెడ్ గా, రిటర్న్ ఆన్ క్యాపిటల్ రిలేటెడ్ గా, విత్ డౌ థియరీ, మూవింగ్ యావరేజ్, క్రాస్ ఓవర్, కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్, గ్రోత్ ఇన్వెస్టింగ్ గురించి థియరిటికల్ గా టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, ఇలా ప్రాక్టికల్ గా ఎలా వాటిని వెబ్సైట్స్ ద్వారా చెక్ చేసుకోవాలన్నది కూడా ఈ బుక్ లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. మనం చాలా దగ్గర కంటెంట్ ని చూసి నేర్చుకుంటూ ఉంటాం. ఒక సీక్వెన్స్ లో విత్ వెబ్సైట్స్ తో పాటు ఇలా డేటా ఉంటుందని మీకు ప్రాక్టికల్ గా ఏదైనా బుక్స్ ద్వారా నేర్చుకోగలుగుతుంటే మీకు బుక్ రీడింగ్ రిలేటెడ్ గా ఎటువంటి ఇంట్రెస్ట్ ఉంటున్నా దెన్ ఇలాంటి బుక్స్ మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కొనాలనుకుంటే డైరెక్ట్ గా వెబ్సైట్ కి వెళ్ళి కొనేటప్పుడు డే 20 అనే కూపన్ కోడ్ ని యూజ్ చేశారంటే ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ ని మీరు పొందొచ్చు. ఈ బుక్ ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఇఫ్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటున్నట్లయితే దెన్ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ బుక్ అనే కాదు, వీళ్ళ వెబ్సైట్ లో మీకు స్టాక్ మార్కెట్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా మరికొన్ని బుక్స్ ని వీళ్ళు అమ్ముతుంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెబ్సైట్ ని చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి స్క్రీన్ పైన చూడండి. 10 కోట్లకి విలువ చేసే ధర, ఒక లగ్జరీ హోమ్ ధర 10 కోట్లనే కాదు 10 కోట్ల పైన ఇలాంటి ఇల్లు, 10 కోట్లకి పైన ధర ఉండే ఇల్లు మన సౌత్ ఇండియాలో నేను మీకు 3 సిటీస్ చెప్తాను. అందులో ఎక్కడ ఎక్కువ అమ్ముడుపోయింటాయి అనేది గెస్ చేయండి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. ఎక్కడ ఎక్కువ అమ్ముడుపోయి ఉండొచ్చు? బెంగళూరు అని మీరు ఎక్కడైనా గెస్ కొడుతూ ఉంటే బెంగళూరులో అమ్ముడుపోయింది 128 ఇల్లు మాత్రమే, 10 కోట్లు అంతకంటే పైన ధరవి. కానీ హైదరాబాద్ లో 625 ఇల్లు అమ్ముడిపోయాయి, 10 కోట్లు అంతకంటే ఎక్కువ ధర ఉన్నవి. సో బెంగళూరులో అమ్ముడిపోయిన దానికంటే కూడా సుమారుగా 4 నుంచి 5 రెట్లు ఎక్కువగా హైదరాబాద్ లో అమ్ముడిపోయాయి. చెన్నైలో ఎన్ని అమ్ముడిపోయాయి? 58. దాంతో కంపేర్ చేస్తే హైదరాబాద్ లో 10 నుంచి 12 రెట్లు ఎక్కువగా అమ్ముడిపోయాయి, 625 ఇల్లు దగ్గరగా. సో ఇండియాకి సంబంధించిన
సంబంధించిన హై అండ్ లగ్జరీ హౌసింగ్ రిలేటెడ్ గా సదరన్ ఇండియా రిలేటెడ్ గా పబ్లిష్ అవుతున్న రిపోర్ట్ లో క్లియర్ గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరంగా రీసెంట్ టైమ్స్ లో భారీ పెట్టుబడులకి కేంద్రంగా మారుతూ ఉంది. క్వశ్చన్ ఏంటంటే ఆ కొంటున్న వాళ్ళు ఎవరని 10 కోట్ల కంటే ఎక్కువ ధర పెట్టి ఇల్లుని 625 మంది కొంటున్నారంటే బెంగళూరు చెన్నైతో కంపేర్ చేస్తే ఎన్నో రెట్లు ఎక్కువ కొంటున్నారంటే ట్రూలీ సర్ప్రైజింగ్ నెంబర్ గా చాలా మందికి అది కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ బాలాజీ అమైన్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ బాలాజీ అమైన్స్ ఆల్కైల్ అమైన్స్ రెండు కూడా కొంత భారీగానే పెరిగాయి కదా. కారణం రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ నెంబర్స్ వీక్ గా ఉండడానికి కారణం ఏంటి? చైనీస్ ఒక డంపింగ్ కదా, ప్రైజింగ్ ప్రెషర్, మార్జిన్స్ కాంప్రమైజ్ అయ్యారు. బట్ దానికి వీళ్ళకి ఎడ్జ్ ఇస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాంటీ డంపింగ్ డ్యూటీని విధించబోతుంది. ఇథిలిన్ డయామైన్ రిలేటెడ్ గా చైనా నుంచి, యూరోపియన్ యూనియన్, సౌదీ అరేబియా, తైవాన్ నుంచి వస్తున్న ఇంపోర్ట్స్ పరంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇథిలిన్ డయామైన్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీ విధించబోతుంది అనేసరికి ఆ పర్టికులర్ కెమికల్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే, ఇండియాలో బిజినెస్ చేసే అమైన్ కంపెనీస్ లైక్ బాలాజీ, ఆల్కైల్, ఈ రెండిట్లోనూ రియాక్షన్ అయితే మనకి వాళ్ళ కనిపించింది. ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఏకస్ రిలేటెడ్ గా ఇవాళ మీకు ఏదైతే రియాక్షన్ కనిపించిందో దీని రిలేటెడ్ గా నువామా వాళ్ళ రిపోర్ట్ మనకి బేస్ గా కనిపిస్తుంది. కంపెనీ ఇక్కడ నుంచి పెరిగి 444 వెళ్తుందని వాళ్ళు అభిప్రాయపడుతూ FY26 to 29 రిలేటెడ్ గా రెవెన్యూ, ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ ప్రాఫిట్ రిలేటెడ్ గా ప్రొజెక్షన్స్ ని ఇంప్రూవ్ చేస్తూ ఇక్కడ నుంచి పెరుగుతుందని అయితే వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈవెన్ FY29 ఎస్టిమేట్స్ కూడా స్టాక్ ఒక PE చూడండి, వాళ్ళు ఇచ్చింది 370 PE అనమాట. అంటే ఏంటి, FY29 కి వీళ్ళనుకున్న ఎస్టిమేట్ తో స్టాక్ గ్రో అయినా సరే అప్పుడు కూడా స్టాక్ 370 PE లో ఉంటుందని చెప్తున్నారు. సో కాబట్టి జస్ట్ ఎంత పెరుగుతుందని చెప్తున్న ఎక్సైట్మెంటే కాకుండా ఆ పాయింట్ లో కూడా ఎంత వాల్యుయేషన్ ని వీళ్ళు కోట్ చేసుకుంటున్నారు అనేది కూడా ఒకసారి చెక్ చేయాలి. స్టాక్ అయితే ఇవాళ పెరిగింది. నెక్స్ట్ ఐనాక్స్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 939 క్రోర్ విలువ చేసే ఆర్డర్స్, మల్టిపుల్ ఆర్డర్స్ 21st మే నుంచి ఇప్పటి వరకు లభించాయని, అందులో 871 క్రోర్ ఆర్డర్ IG సెగ్మెంట్ లో, 44 క్రోర్ ఆర్డర్ LNG సెగ్మెంట్ లో లభించిందని అండ్ 16 క్రోర్ ఆర్డర్ క్రయో సైంటిఫిక్ సొల్యూషన్ సెగ్మెంట్ లో లభించినట్టు వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ 44 రూపాయల దగ్గరగా ట్రేడ్ అవుతున్న సౌత్ ఇండియన్ బ్యాంక్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. మార్కెట్ ఏమనుకుందంటే సౌత్ ఇండియన్ బ్యాంక్ లో ఉంటున్న క్యాండిడేట్ ని కొత్త MDN CEO గా అపాయింట్ చేస్తుంది RBI అని. కానీ RBI వాళ్ళు అలా కాదు, వేరే క్యాండిడేట్ మహేష్ మురళీధర్ పై అనే ఒక కొత్త వ్యక్తిని MDN CEO గా నియమించారు. మరి ఆ వ్యక్తి ఏదైనా బ్యాంక్ కు ప్రాబ్లం అని మార్కెట్ అనుకుంటుందా అంటే కాదు. ఎందుకంటే మహేష్ మురళీధర్ గారు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది అక్రాస్ స్ట్రాటజిక్, గవర్నెన్స్, ట్రెజరీ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ రిలేటెడ్ గా. కానీ ఇంటర్నల్ క్యాండిడేట్ లేకపోతుండడం మార్కెట్ డిసప్పాయింట్ అయింది కాబట్టి స్టాక్ పడిందని ఇలా కనిపిస్తుంది. కానీ రీసెంట్ టైమ్స్ లో బ్యాంక్ రిలేటెడ్ గా మంచి డేటానే ఉంది. ఇప్పుడు కొత్తగా రాబోతున్న వ్యక్తికి ఆల్మోస్ట్ 50 సంవత్సరాల వయసు ఉంటుంది అండ్ వివిధ బ్యాంక్స్ లో డిఫరెంట్ పొజిషన్స్ ని ఆయన నిర్వహించి ప్రెసెంట్ అయితే ఇక్కడికి వస్తున్నారు. సో ఇంట్రాడే లో కనిపించింది బిజినెస్ రిలేటెడ్ గా కాదు, జస్ట్ ట్రాన్సిషన్, లీడర్షిప్ ట్రాన్సిషన్ లో వస్తున్న మార్కెట్ వోలటిలిటీ. నెక్స్ట్ ఇవాళ చాలా ప్లాట్ఫామ్స్ లో యాక్సిస్ బ్యాంక్ కు సంబంధించిన 3 సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ రిజైన్ చేస్తున్నారని ఇలా మనకి రిపోర్ట్స్ అయితే వచ్చాయి కదా. ఇక్కడ గమనిస్తే కోర్ బ్యాంకింగ్ నుంచి ఎవరు కూడా రిజిగ్నేషన్ చేయట్లేదు, సీనియర్ లీడర్సే, బట్ అది కోర్ బ్యాంకింగ్ సంబంధించింది కాదు. ఒకరు అనిల్ అగర్వాల్, అతను హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ క్లయింట్స్ కవరేజ్, ఇంకొకరు వికాస్ షిండే, తన డెట్ క్యాపిటల్ మార్కెట్ టీమ్ సంబంధించిన హెడ్, అండ్ జిమీ తవాడియా గ్రూప్ హెడ్ ఆఫ్ ట్రేడింగ్. సో కోర్ బ్యాంక్ కు సంబంధించిన అఫీషియల్స్ ఎవరు కూడా రిజిగ్నేషన్ ఇవ్వట్లేదు. కానీ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ముగ్గురు వెళ్ళిపోతున్నారు అనడం కొంత మార్కెట్ లో యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్ గా వాళ్ళ హెడ్లైన్స్ లా మారింది. కానీ ఇది మేజర్ రెడ్ ఫ్లాగ్ లా చూడడానికి అయితే యాజ్ ఆఫ్ నౌ గా ఉంటున్న డేటా సపోర్ట్ చేయదు. నెక్స్ట్ జియో ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఇండిగో అండ్ జియో ఫైనాన్స్ సుమారుగా 5% దగ్గరగా పడ్డాయి. దీనికి డేటాను చూస్తే ఇవాళ ఆల్మోస్ట్ 29,30,000 సంబంధించిన షేర్లు ఇవాళ ఎక్స్చేంజ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. జియో ఫైనాన్స్ రిలేటెడ్ గా బ్లాక్ డీల్ అయితే జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ ఎగ్జిట్ అవుతున్నారా, ఈవెన్ వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నా కొంటున్నవి ఎవరైనా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కొంటున్నారా? ఎండ్ ఆఫ్ ద డే మనకి NSE బ్లాక్ డీల్, బల్క్ డీల్ సెక్షన్ లో అప్డేట్ అవుతుంది. ఏదైనా ఇంట్రెస్టింగ్ నేమ్స్ ఉంటే నేను నెక్స్ట్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ తో టైప్ అని మార్కెట్ అనుకోవడం, తర్వాత కాదు మలేషియాకి సంబంధించిన కంపెనీ అనుకోవడం. దీని ఇలా పక్కన పెడితే వీళ్ళు ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కోసం ఒక కొత్త AI ప్లాట్ఫామ్ ని డిజైన్ చేసి ఇచ్చారు. సోసాయి రియల్ టైమ్ మల్టీ లింగ్వల్, అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ తో ఫ్యాక్ట్ వెరిఫికేషన్, మీడియా ఫారెన్సిక్స్, గ్రీవియన్స్ రూటింగ్, ఇలా మల్టిపుల్ లా ఎన్ఫోర్స్మెంట్ సెట్టింగ్స్ రిలేటెడ్ గా తెలంగాణ పోలీసులకి ఇది హెల్ప్ అవుతుందని ఈ కొత్త AI ప్లాట్ఫామ్ వీళ్ళు డిజైన్ చేసి హైదరాబాద్ పోలీసులకి డిజైన్ చేసి ఇచ్చినట్లు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇవాళ చాలా ప్లాట్ఫామ్స్ లో ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ క్రిప్టోని బ్యాన్ చేయబోతుంది. బట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మాత్రం అలా బ్యాన్ చేస్తే వేరియస్ రూట్ లో రాంగ్ జరిగే అవకాశం ఉంది, దాన్ని రెగ్యులేట్ చేయడం బెటర్ అనేలా ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్తుందని, RBI మాత్రం బ్యాన్ చేయాలనుకుంటుందని. చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో, ఒకటి కాదు మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీకు ఇవాళ డేటా పబ్లిష్ అయింటుంది. కానీ ఇవేవి కూడా అఫీషియల్ గా వస్తున్న వార్తలు కాదు. సో ఇప్పటి వరకు ఏదైతే డేటాని మీరు చూస్తుంటారో క్రిప్టో బ్యాన్ అనేలా, అది జస్ట్ సోర్సెస్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే.
పరాగ్ పరిక్ వాళ్ళు మంచిగా క్యాష్ ని పెట్టుకొని ఉన్నారు. రీసెంట్ టైమ్స్ లో క్యాష్ ని కొంత తగ్గించుకున్నారు, అంటే స్టాక్స్ ని కొన్నారు. ఏం కొన్నారో చూడండి. రీసెంట్ టైమ్స్ లో పడుతున్నప్పుడు ఎవరు టచ్ చేయని కంపెనీస్, ఐటీ కంపెనీస్ ని యాడ్ చేసుకున్నారు. ఐటీసీని, అది కూడా రీసెంట్ టైమ్స్ లో బాగానే పడిందిలేండి. బ్యాంక్స్ ని కొన్నారు, ఎయిర్టెల్ ని కూడా కొన్నారు. సో వీటిల్లోనే ఎక్కువ కొంటున్నారు. అండ్ ఇంకొన్ని స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గాను వాళ్ళ పొజిషన్స్ ని పెంచుకున్నారు. ఈఐడి, సిఎంఎస్, గ్యాస్ కంపెనీస్ రిలేటెడ్ గా. ఇప్పుడు వీళ్ళ ఎంటైర్ పోర్ట్ఫోలియోలో ఐటీ ఒక్కటే 9% దగ్గరగా ఉంది. అండ్ ప్రెసెంట్ ఆఫ్టర్ ఈ యాక్టివిటీ తర్వాత క్యాష్ వీళ్ళ దగ్గర 14.5% ఉంటున్నట్టు. నెక్స్ట్ సీగల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి అరుణాచల్ ప్రదేశ్ లో 704 crore 70 lakhs విలువ చేసే రోడ్ కన్స్ట్రక్షన్ ఆర్డర్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, 48 months లో దీని కన్స్ట్రక్షన్ ని పూర్తి చేసి ప్రభుత్వానికి అందించి నెక్స్ట్ 5 years పాటు కూడా దీని మెయింటెనెన్స్ వీళ్ళే చూసుకోబోతున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా ఎన్సీఎల్టీ లో కేసు ఫైల్ అయిందా, మాకు డబ్బులు కట్టాలి 40 crore దగ్గరగా. సో కాబట్టి ఎన్సీఎల్టీ లో పిటిషన్ వేశారు కదా, దాని రిలేటెడ్ గా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. అది వారంటీ డిస్ప్యూట్స్ అని, ఆర్బిట్రేషన్ లో ఇంకా పెండింగ్ లో ఉందని. కాబట్టి ఇవేం రియల్ గా థ్రెట్ గా బిజినెస్ కి చూడాల్సిన అవసరం లేదు. ఆపరేషన్స్ మీద, ఫైనాన్షియల్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదనేలా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఓఈఎంస్ ఉంటారు కదా, ఆటో మేకర్స్ ఉన్నారు కదా, ఆటో కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళని కనెక్టెడ్ వెహికల్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా ఆడిట్ ని నిర్వహించమని. ఈ రీసెంట్ టైమ్స్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అలా వెళ్తుంటే కొన్ని యాప్స్ ని యూజ్ చేసి దాన్ని వెంటనే బ్యాటరీ షట్ డౌన్ అయ్యేలా చేస్తున్నారు కదా. సో కాబట్టి ఫీచర్స్ ని పెట్టడం కాదు, యాప్స్ తో కనెక్ట్ అయ్యేలా ఫీచర్స్ ని పెట్టుకోవడం కాదు, దాని రిలేటెడ్ గా ఆడిట్ ని నిర్వహించి అవి ప్రాపర్ గా సేఫ్టీని ప్రొవైడ్ చేస్తున్నాయా లేదా అన్నది కూడా చెక్ చేయాల్సిందిగా ఆటో కంపెనీస్ కి చెప్పినట్లు కేంద్రం చెప్పినట్లు కనిపిస్తుంది. ఇది ఏ మేరకు అమలు అవుతుందో చూడాలి. అలా అయితే ఇదే స్పేస్ లో బిజినెస్ చేస్తున్న కేపీఐటీ అండ్ ఇతర కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. ఆర్ ఓఈఎంసే, ఆటో కంపెనీసే ఇన్ హౌస్ గా దీన్ని ఆడిట్ చేస్తా అనేది కూడా చూడాలి. నెక్స్ట్ ఆర్చిడ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు రష్యాకు సంబంధించిన ఫార్మా సెంటర్స్ అనే వాళ్ళతో డ్రగ్ అగ్రిమెంట్ ని కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా వీళ్ళ పర్టికులర్ డ్రగ్ ఎక్స్బ్లీఫెప్, ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కి, హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఈవెన్ వెంటిలేటర్ రిలేటెడ్ గా ఫార్మ్ అయ్యే బ్యాక్టీరియల్ న్యూమోనియా రిలేటెడ్ గా ఈ డ్రగ్ యూజ్ అవుతుంది. దీని రిలేటెడ్ గా పొటెన్షియల్ ఆపర్చునిటీ $178 million దగ్గరగా నెక్స్ట్ 10 years లో ఉంటుందని అప్డేట్స్ వస్తూ ఉండడం. ఈ రష్యా కంపెనీకి సంబంధించిన ఈ అగ్రిమెంట్ ఇంకా ఫైనల్ అప్రూవల్స్ కి వెళ్ళాలి. అక్కడ డ్రగ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఇంకా ఫైనల్ అప్రూవల్ రాలేదు, బట్ వస్తుందని మార్కెట్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఆల్మోస్ట్ ఈ పార్ట్నర్షిప్ వీళ్ళ సేల్స్ ని, వీళ్ళ బిజినెస్ ని కమింగ్ టైమ్స్ లో డబల్ చేసే అవకాశం ఉంటుందని మార్కెట్ బిలీవ్ చేస్తూ స్టాక్ ఇవాళ భారీగా పెరిగింది. ఈ రీసెంట్ టైమ్స్ లో ఎంసీఎక్స్ కానీ బిఎస్సి కానీ పడుతున్నా కాస్త ఇవాళ కొంత సెటిల్ అయ్యాయా, బికాస్ ఆర్బీఐ కొత్త మార్జిన్ రూల్స్ తో గతంలో తీసుకొచ్చిన ఎస్టీటీ రిలేటెడ్ గా మార్పులు, కొత్తగా ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా వాల్యూమ్స్ ని 20 to 25% కూల్ ఆఫ్ చేస్తున్నట్టు. కమోడిటీస్ రిలేటెడ్ గా కొన్ని ఏం అప్లై అవ్వవు రూల్స్, బట్ ఆర్బీఐ రిలేటెడ్ గా తీసుకొచ్చిన రూల్స్ మాత్రం కమోడిటీస్ కి, ఈక్విటీస్ కి రెండింటికి అప్లై అవుతాయి. కాబట్టి ఈ రీసెంట్ టైమ్స్ లో బిఎస్ అండ్ ఎంసీఎక్స్ లో మనం అయితే ప్రెషర్ ని చూసాం. సో ఇది ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయ్యింది. ఏదైతే వీక్నెస్ ఉంటుంది అనుకుంటుందో అది మార్కెట్ ఆల్రెడీ స్టాక్ ప్రైస్ లో అయితే రిఫ్లెక్ట్ చేసి ఉంచింది. అండ్ ఫ్రెండ్స్, వీడియో క్లోజ్ చేసే ముందు నాకు చెప్పాను కదా, స్టాక్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా మీకు ఈ బుక్ ఏ మాత్రం ఇంట్రెస్ట్ ఉంటున్నా కొనేటప్పుడు డే 20 కూపన్ కోడ్ ని యూస్ చేసి అడిషనల్ డిస్కౌంట్ ని పొందొచ్చు. అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఈ బుక్ రిలేటెడ్ గా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం లింక్ ని చెక్ చేయండి. సరే, మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.